కామెడీ ఉంది. ఇందులో వెన్నెల కిషోర్ గారు, రవితేజ గారు అండ్ గెటప్ సీన్ గారు ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. స్టోరీ మాత్రం ఇంతే. ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే వేరే అమ్మాయి దగ్గర గెలకరు, వేరే అమ్మాయి జోలికి వెళ్ళరు. అసలు భార్యకు తెలిస్తే ఎలా ఉంటుంది భయం, భార్యకు చెప్పాలంటే భయం. ఒకవేళ భార్యకు భయపడి చెప్తే ఆ నరకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగుంది. సత్య గారి కామెడీ అయితే అదిరిపోయింది. అసలు సత్య గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ గెటప్ సీన్ గారు అండ్ మన చాలామంది ఉన్నారు. సునీల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే ఈ భోగిలో కొంచెం ఇంకా రవితేజ గారు ఇంకొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుండు. ఇది ఆల్రెడీ రొటీన్గా ఉంది స్టోరీ, కానీ కామెడీ పరంగా అయితే ఓకే. స్టోరీ అయితే ఇంతే. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే భర్తలు కోసమే చూపించారు. ఈ స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు. ఆల్రెడీ నార్మల్గా ఉంది స్క్రిప్ట్, కానీ అనుకున్నంత లేదు. కొంచెం వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉండే. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరీ అండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది, కానీ స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించింది. కొంచెం అర్థం కాలేదు. నిన్న ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చానో ఈరోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది, రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే, యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ఆయన. ఇంతకుముందు కూడా రెడ్ బాగుంటుంది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటుంది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొబ్బింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత అఫేర్ అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఏదైనా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, మనం ఎలా చూపిస్తున్నాము ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేస్తారు కానీ ఫోర్స్డ్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఏ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు. ఎక్కడ ఏం పండలేదు అసలు. గ్లామర్ కూడా నాకు ఏం పెద్ద కోషెంట్ కనిపించలేదు. గ్లామర్ కోషెంట్ కూడా ఇద్దరితో కలిసి ఒక సాంగ్, ఆ సాంగ్ వినడానికి బాగుంది. అండ్ సీరియల్ని డీజే రీమిక్స్ చేసి, సీరియల్ పాటల్ని డీజే రీమిక్స్ పెట్టి జనాలకి ఎక్కుతుందేమో అని చెప్పి కొట్టారు. మేబీ కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతామేమో, సీరియల్స్తో కనెక్ట్ అవుతామేమో అని చెప్పి. అది కూడా వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశారు. బయట ట్రెండ్ అవుతున్న డైలాగ్లని రవితేజ గారితోనో వెన్నెల కిషోర్ గారితోనో పండించడానికి చాలా ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా మాత్రం టోటల్ ఫెయిల్యూర్. సంక్రాంతికి బాస్ సినిమా ఒకటే నడుస్తుంది. బాస్ సినిమా ఒకటే బ్లైండ్ విన్నర్ నాకు తెలిసినంత వరకు అయితే, అంతే. భక్త మహాశయ సినిమా పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా. టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఇంకొక టైంపాస్ కోసం బయటికి పోతారు కదా ఓయే వాళ్ళు పక్కపంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్నను కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైంపాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని 3 సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు టైంపాస్ కోసం, ఇది టైంపాస్ సినిమా. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళం గోల, ఇక రాజాసాబ్ అయితే అందులో అందరూ దేవతలు ఉన్నారు, రంభా ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా బోరా అని చెప్పట్లేదు అన్నా. ఇప్పుడే రవితేజ సినిమా వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న కొంచెం.
ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చిన అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు ఆ సాంగ్స్ అవన్నీ హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్ ఆయన ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ అంటే ఇది చూసినా చూడగా మళ్ళీ ఎందుకురా అని అంటే కామెడీ టైమింగ్లో వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ అన్న మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డ్యాన్సు, ఆయన డైలాగు అంటే హీరో వేస్తే సరిపోదు కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ కన్నా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చునా. కానీ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు. మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఆ సాంగ్స్ వామ్మో వాయో ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్ అనిపించింది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇది అదా అంటే మన సర్చింగ్ మైండ్లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా మాస్ అని అది నా కోరిక నెరవేరు. ఎనర్జీ కూడా వస్తలే అన్న. ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీసాడు, కొత్త రోల్లో వస్తుండు. కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ తిరుమల గారు చూసుకోండి సార్ ప్లీజ్. నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కొన్ని అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న. అంతేనా బాధ అనిపిస్తుంది నాకు చెప్పబుద్ధి అయితే లేదు. విజ్ఞప్తి సినిమా ఉందబోయా రవితేజ అన్న ఎర్రగా తీసేసాడు అంతే. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో బాబా ఏంది పోయేది పెళ్ళైన అవుతావు. తర్వాత పెళ్ళైనా సరే పక్క దేశం పోయి మనం అంతా ప్రేమిస్తుంటాం అందరినీ, సహజం అనమాట. అంటే రియాలిటీని సినిమా తీసేశారు అంతే. అంటే పెళ్ళైనా కూడా పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు అందరూ. కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారో మళ్ళీ ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ ఆ సమస్య వచ్చి ఎలా క్లియర్ చేసుకునేది అనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు రవితేజ అనే అసలు ఎక్కడ ఒక పక్క మాసు, ఒక పక్క క్లాసిక్ కానీ పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఓర నాయన ఇద్దరు ఉన్నారు. యాంపేరు డింపుల్ హైది యాంపేరు గుర్తు రావట్లేదు ఎవరు ఉందామని హర్షిక డింపుల్. కాబట్టి హర్షిక ఒక పక్క డింపుల్ ఒక పక్క. హర్షిక అయితే వందబోయే హీరోయిన్ బాబా ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. నేను కూడా ఏం చేస్తానంటే ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుని నేను కూడా పక్క దేశమో పక్క రాష్ట్రమో ఎక్కడికోడు పోయి ఎవరిని అమ్మాయిని పొరపాటున ప్రేమించినా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసి నాకు ఇంకా పెళ్లి కాల. ఇంకొకటి ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ చెప్పాల్సిన ఒకటే లాస్ట్లో రవితేజ గారు చెప్పింది ఒకటే, అభిమానులు కలిసి ఉండన్నాడు. థియేటర్లో కూడా అదే అయింది. ఇప్పుడు అక్కడ థియేటర్లో చూస్తున్నసేపు నేనైతే షాక్ అయిపోయినా. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు, బంధువులు అయిపోయారు. పైగా ఒకరింట్లో ఒకరిని పిల్లలు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అంతే. నేను ఇంకా మొదట్లో ఏమనుకున్నా అంటే ఆ సినిమా మధ్యలో కాస్త బోరుకుంది. ఓడిడు ఏమన్నాడంటే ఏదేందబ్బా కాస్త సినిమా తలక నొప్పుకుంది, సినిమా కాస్త డల్లుగా ఉంది అనే టయానికి ఇంకోటి వచ్చి నేను ఇంకా కొడతాడేమో గొడవ అయిపోతాను అనుకున్నా. కలిసిపోయారు అందరూ. కాబట్టి సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండగకి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి ప్రతి సినిమా. కాబట్టి రవితేజ గారిది ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వద్దా సరే కూల్ డౌన్. సరే 100 కోట్లు చాలా ఏడుస్తారు. ఇదేనా ఏడవకండి. సినిమా హీరోలు బాగుపడినా, సినిమా ఇండస్ట్రీ బాగుపడినా ఎందుకంటే మీకు గొప్ప కళ్ళు. ఈ సినిమాకి ఏం తక్కువ అని చెప్పండి. భర్త మహాశయునికి విజ్ఞప్తి అని భార్యాభర్తల మధ్య జరిగే ఒక సంభాషణని, భార్యాభర్తల మధ్య జరిగే ఒక కాపురాన్ని సినిమాగా తీస్తే మీకు ఇది నచ్చట్లేదా? ఏడుస్తారు ఎందుకు? మీ మొక్కలు ఏడుస్తారు. మీరు నవ్వండి. మీరు నవ్వరింతే. మహాశైలసి సినిమా అన్నారు డైరెక్టర్కి ముందుగా ఇట్లా దండం పెట్టాలి. సినిమా మాత్రం పండగ మాత్రం సూపర్ తీసే సినిమా. ఎందుకంటే ఒక రవితేజ ఫ్యాన్స్కి ఎలా అనుకున్నామో అలా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్పాలంటే కాకపోతే రవితేజ గారి సినిమా ఇది ఒక చిన్న ఒక ఎట్లా పోతాడే సినిమా ఒక అవలీలగా తీసేసింది డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక సింపుల్గా వెళ్ళిపోయింది సినిమా. అంటే ఎక్కడ కూడా మనకి ఈ యావరేజ్ కాకుండా హిట్ కాకుండా కూడా మంచిగా ఒక మద్దలుగా తీసిన సినిమా. ముగ్గురు హీరోలు మాత్రం రొమాన్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ మాత్రం డ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గలే ఎనర్జీ. మన విక్రమార్క చూసినాం, మనం ఒక డాన్స్ సీన్ చూసినాం, డ్యాన్స్ ఎంత బాగా చేసిండో. ఇందులో కూడా డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు. ఒకటే చెప్తున్నా, సంక్రాంతికి మాత్రం ఫస్ట్ మెగాస్టార్ బ్లాక్ బస్టర్, సెకండ్ ప్లస్ రవితేజ గారు నిలబడతారు. 100% మాత్రం రాసి పెట్టుకోండి. ఇది సెకండ్ ప్లస్ నిలబడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యేది దగ్గర. ఎందుకంటే చాలా మంది పండగకు వచ్చిన మాత్రం ఎంజాయ్ చేసిపోతారు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మోయన్ చెప్పండి డైరెక్టర్ గారు సూపర్ తీసారు సార్. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో కూడా మీరు అంతా సక్సెస్ఫుల్ చేసుకోరు సార్. మీకు ఎక్కడ డోకా లేదు. మీ కలెక్షన్లు మాత్రం మంచిగా వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎక్కడ డోకా లేదు. సినిమా మాత్రం మంచి సినిమా.
ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. నెక్స్ట్ రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా? భర్త మహాశైలులకి విజ్ఞప్తి, మన రవితేజ గారు లాంగ్వేజ్ అంటేనే బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ని ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా డైరెక్టర్ ఒక మంచి కథాంశంతో ఫ్యామిలీ రొమాంటిక్ అంటేనే క్యాజువల్గా ఎన్నో సినిమాలు చూసుంటాము. దీంట్లో కిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ అయితే కనుక పెద్దపేట సత్య గారి కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ ఒక మంచి వినోదాన్ని అయితే కనుక మనకు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. గ్లామర్ ప్రకారం కూడా ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటాపోటీగా మంచి నటాంశంతోనే కనబడ్డారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కనుక ఈ సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కొత్త పాయింట్ని అయితే కనుక ఇంపార్టెన్స్ ఇచ్చారు. జెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనేది మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు ప్రజెంటేషన్ చేసిన ఈ మూవీ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీ పొంగల్. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి బ్రో, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఎంటర్టైనర్కి అయితే బాగా రవితేజ గారి బాడీ లాంగ్వేజ్, మేనరిజం అయితే కనుక హైలైట్. ఫ్యామిలీ జోనల్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మాస్ మహారాజన్ అయితే కనుక చూడలేరు. సో భర్త అంటేనే ఒక కన్ఫ్యూషన్, దాన్ని ఇంకో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. అదే కామెడీ. అవును, 100% పండింది. సో అది ఎలా పండింది ఏంటి అనేది ప్రేక్షకులు చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి వాచబుల్ మూవీ. ఇది ఎక్కడిది? హలో, ఓకే. ఆయన రవితేజ గారు గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ మూవీ అన్న. చూసినంతసేపు బోర్ కొట్టింది, అయినా కానీ అక్కడక్కడ బోర్ కొడుతూ అక్కడక్కడ కామెడీతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీట్లో కూర్చోబెట్టే విధంగా అయితే చేశారు. ఇది ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పకుండా అందంగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు సినిమాకి. అంటే ఒక 2.5 గంటల సేపు అక్కడక్కడ చిన్న ఫాల్స్ ఉన్నాయి, బట్ ఏమీ సినిమాలో అంత పట్టించుకోవాలని అవసరం లేదు. ఏంటంటే కిషోర్ తిరుమల డిసప్పాయింటెడ్. ఎందుకంటే స్టోరీ రొటీన్గా రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నా, అది కొద్ది వరకు వర్కౌట్ అయింది, కొద్ది వరకు అవ్వలేదు. మెయిన్ ఫిల్లర్ ఏదైనా ఉంది అనుకుంటే భీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఒక 1-2 సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. అలాగే రవితేజ గారి ఎనర్జెటిక్ లెవెల్ చాలా అంటే చాలా ఎంగేజ్గా మనకు ధమాకా లాంటి ఒక యాటిట్యూడ్ అయితే తీసుకొస్తారు ఇందులో. సో నా వరకు అయితే నచ్చింది. కానీ ముందుగా ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. మెయిన్ లీడ్ ఏదైనా ఉందంటే కనుక సత్య గారు. ఆయన కామెడీని ఎంజాయ్ చేయకుండా ఎవరు ఉండరు. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్లోనే తెగ నవ్వుతారు. అలాగే సునీల్ గారు కూడా ఓ మాదిరిగా చాలా అంటే చాలా నవ్వించారు. కంబ్యాక్ సునీల్ అనుకొచ్చి సినిమాతో సునీల్ గారు సత్య గారు కలిపి ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ కామెడీ లెవెల్ తగ్గుద్ది, ఆ స్టోరీ లెవెల్ రొటీన్ అయిపోద్ది. అది కొంచెం ఇంకా రెగ్యులర్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం బోర్ ఫీల్ అవుతారు. మళ్ళీ క్లైమాక్స్ ఆ డీజే రిమిక్స్ ట్రాక్ ఎప్పుడైతే వస్తుందో అది మళ్ళీ లెగుస్తుంది అన్నమాట. సో అలాగా పడుతూ లేస్తూ ఎలాగైతే సినిమా అనేది ఒక యావరేజ్ మూవీగా అయితే నిలిపారన్న. మరీ అంత బోర్ కొట్టే సినిమా కాదు, చెత్త సినిమా కాదు. హ్యాపీగా వెళ్ళి ఒకసారి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఎటు వంగర్ సీన్స్ కూడా లేవు. సో ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా గ్లామరస్గా కనిపించారు. ఇంకా గత సినిమాలతో పోలిస్తే శంకర్ వరప్రసాద్ ఇది బెటర్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ భీమ్స్ మాత్రం మెయిన్ ఫిల్లర్ అన్ని సినిమాకి మాత్రం. రవితేజ గారు అంటే క్లాసీగానే ఉన్నాయి. అన్ని ఫైట్స్ కావచ్చు, లేదంటే ఆ స్టోరీ లైన్ కావచ్చు, మొత్తం అంతా ఒక క్లాసీ వేలోనే వెళ్ళిపోయింది. ఎటు వచ్చి కొంచెం డిసప్పాయింటెడ్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే కొంచెం డిసప్పాయింటెడ్. ఎక్కడ ఇంకెవరో డిసప్పాయింట్ చేయలేదు. ఇంకా ఓవరాల్గా నా వరకు చూసుకుంటే కామెడీ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంది. సో అలా హ్యాపీగా ఫ్యామిలీతో అయితే మాత్రం వచ్చే వాళ్ళు ఎవరున్నా సరే ఈ సినిమా కూడా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.